హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అప్పుడే నీ ప్రేమ విషయం కూడా నిజమని మేమందరం నమ్మాము. 2 నెలలు ఇక్కడే ఉంటావుగా, ఈ లోపే నీతో మాట్లాడి పెళ్లి చేసేద్దామని అమ్మమ్మ నిర్ణయించడంతో అందరూ ఓకే అన్నారు. వెంటనే ఐరా గారి హెల్ప్ అడిగాను. ఆ ఐరా గారి హెల్ప్ తో నేను పట్టుకొచ్చేసాం అని శ్రావ్య మొత్తం కథ పూర్తి చేయడమే. పకోడీ తిని టీ తాగిన చేతన్ వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంటే, అమ్మమ్మ, మావయ్య పారిపోతున్నాడే అంటూ గోలగోలగా అరుస్తూ కిందకి వెళ్ళింది శ్రావ్య. అప్పటికప్పుడు ఢిల్లీకున్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఐరాకి ఫోన్ చేశాడు చేతన్. మేడం గారు షికార్లో ఉన్నారుగా. కొత్త లోకాన్ని వింతగా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆనందంలో ఫోన్ గమనించలేదు. నెక్స్ట్ మినిట్ శిఖర్కి ఫోన్ చేసి విషయం చెప్పి, ఎవరి దగ్గర మా గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళెవరో మాకు తెలియదు, మీకు తెలుసా అంటూ అడిగాడు చేతన్. రుద్ర కేక్ షీట్ గురించి సీనియర్ ప్రొఫెసర్తో డిస్కషన్లో ఉండడంతో ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయిన శిఖర్లో మరేదో ఆలోచన. డాక్టర్ శిఖర్, నాకు ఐరా తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు, మీకు నేనేం చెప్పానో అర్థమవుతుందా అంటూ స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, ఫస్ట్ ఆ ఎనానిమస్ కాల్ నెంబర్ తెలుసుకోవడానికి ట్రై చేయి, అప్పుడు అది ఎవరో మనకు కనుక్కుందాం అంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నెక్స్ట్ రుద్రకి ఫోన్ చేశాడు శిఖర్. అప్పటికే సెన్సార్ సిస్టమ్ అటాచ్ చేసి ఉన్న తన బెడ్రూమ్ డోర్స్ లాక్ చేసుకున్నాడు రుద్ర. రుద్ర కాల్ లిఫ్ట్ చేయడమే చైతన్ బయలుదేరి వస్తున్నాడు, ఐరా గురించి వాడనుకునేది జరుగుతుందని భయపడుతున్నాడు అంటూ చైతన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి వివరంగా చెప్పాడు శిఖర్. ప్రొఫెసర్తో నేను మాట్లాడతాను, ఐరాన్ని రిటర్న్ పంపించే అంటూ అదే సొల్యూషన్ అన్నట్టు రుద్ర మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఉంటే, ఇది పిరికితనం రుద్ర, ఒక ఆడపిల్లను మనం ప్రొటెక్ట్ చేయలేమా అంటూ చాలా చిరాగ్గా అడిగాడు శిఖర్. అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకోవడం మగతనం, ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా స్టెప్ తీసుకోవడం పిచ్చితనం. ఇక్కడ ప్రాబ్లం నాది, ఫేస్ చేయాల్సింది నేను. ఒక ఆడపిల్లను ముందు పెట్టి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు, తన రెస్పాన్సిబిలిటీ మనది, ఇక ఫైనల్ డెసిషన్ నాది అంటూ కంక్లూజన్ ఇచ్చి, తిరిగి పంపించాల్సింది నువ్వు, ముందు ఆ అరేంజ్మెంట్స్ చూడు అంటూ ముగించి, ఐరాతో నేను మాట్లాడతాను అని కాల్ కట్ చేయబోతూ ఉంటే, ఐరా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ చెప్పాడు శిఖర్. నేను చూస్తాను అంటూ చెప్పి హౌస్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేశాడు రుద్ర. రూమ్లో లేదో లేక ఫోన్లు దొరకటం లేదో లంకంతున్న కొంప మొత్తం తిరిగేసి అలసిపోయిన ఆయాసంతో రుద్రకి ఫోన్ చేసి, ఐరా మేడం ఇంట్లో లేరు సార్ అంటూ చావు కబురు భయం భయంగా చెప్పాడు. ఇర్రెస్పాన్సిబిలిటీ అని ఒక్కటి మాట రుద్ర నోటి నుంచి. ఫోన్లో అయినా వేడిగా చంపచరిచినట్టుగా ఉంటే వణుకుతూ ఫోన్ వదిలేశాడు ఇన్ఛార్జ్. నెక్స్ట్ మినిట్ సెన్సార్ లాక్తో బంధించిన రుద్ర గది తలుపులు తెరుచుకుంటూ ఉంటే ఐరాకి ఫోన్ చేస్తూ పెద్ద పెద్ద అడుగులతో వేగంగా బయటకు దూసుకుపోతున్న రుద్రను చూస్తున్న రంజని గారి కళ్ళలో సన్నటి కన్నీటి తెర, అలాగే భయంతో కూడిన కంగారు. నీలి నింగిని నిశీది చుట్టేస్తున్న ఈ సమయంలో మళ్ళీ ఇల్లు దాటుతున్న కొడుకు గురించి. డ్రైవర్ని వద్దు అని చెప్పిన రుద్ర తానే సెల్ఫ్ డ్రైవింగ్ తో గేట్ దాటేస్తే లగేజ్ తో కిందకి వచ్చిన చేతన్కి అడ్డంగా నిలబడ్డారు అక్క బావ. వాళ్ళ వెనక గుమ్మంలో అమ్మమ్మని పట్టుకుని ముక్కెగబేలుస్తూ శ్రావ్య. కోపం విసుగు రెండో ముంచుకొచ్చి లగేజ్ విసిరి కొట్టిన చేతన్, అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు అంటూ మండి పెడితే, నువ్వు పెళ్లి గురించి తేల్చకుండా ఇల్లు దాటితే నేను నా మనవరాలు ఇద్దరం బావిలో దూకి చేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు అమ్మమ్మ. అమ్మా, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నన్ను బెదిరించి భయపెట్టాలని చూస్తే ఇద్దరిని నేనే చంపేస్తా. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు చెప్పిన మాటలు పట్టుకుని నిజమని నమ్మి మీ ఇష్టానికి మీరు ఇంత రాద్ధాంజ చేశారు. అంకుల్ వచ్చేటప్పుడు మరీ మరీ చెప్పారు ఐరాతో ఉండమని. వాడెవడో మా ఇద్దరి గురించి ముందుగానే తెలుసుకొని మీ వీక్ పాయింట్ మీద కొట్టి నన్ను ఐరాను సపరేట్ చేశాడు. ఇప్పుడు ఐరాకి ఏమైనా జరిగితే అంటూ శివాలెత్తుతున్న చేతన్ మాటల్లోని నిజానికి అందరి మొహాలు పాలిపోయాయి. అది కాదురా, మరి నువ్వు ప్రేమించావు కదా అంటూ నెమ్మదిగా అక్క అనుమానం వెళ్ళబుచ్చుతూ ఉంటే అవును అన్నట్టు తలకాయ తిప్పేస్తోంది శ్రావ్య. కాదా అన్నట్టు కళ్ళు పొడిచి చూస్తున్నారు అమ్మమ్మ. ఏదో ఒకటి తేల్చి చెప్పరా అన్నట్టు జాలీగా చూస్తున్నాడు బావ. అమ్మా, అక్క, నేను మళ్ళీ చెప్తున్నాను, దానికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, దానికోసం నన్ను చంపద్దు.
నేను చదువయ్యే వరకు ఎవ్వరిని పెళ్లి చేసుకోను. అప్పుడు కూడా దీన్ని మాత్రం చేసుకోను. నేను ఎవరినో ప్రేమించి వాళ్ళ కోసం ఇదంతా చెప్పడం లేదు. మొదటి నుంచి నా ఆలోచన ఇదే. దీన్ని, దీని గోలని నేను భరించలేను. అడ్డుపడినా మళ్ళీ నాటకాలాడి నన్ను రప్పించాలని చూసినా ఇక ఇండియాకే రాను అంటూ బెదిరింపులతో వార్నింగ్ ఇచ్చి లగేజ్ తీసుకుని చేతన్ వెళ్ళిపోతూ ఉంటే, అమ్మమ్మ, మావయ్య అంటూ గుమ్మంలోనే అమ్మమ్మను చుట్టుకొని గొళ్ళుమంది శ్రావ్య. నువ్వుండవే అని శ్రావ్య నెత్తి మీద పొడిచి, అల్లుడు గోడ కొట్టిన పిడకలాగా అలా నిలబడి చూడకపోతే వాడి వెంట వెళ్ళండి అని గద్దించడంతో అత్తగారి మాటకి పరుగు పెట్టిన బావగారితో పాటు గబగబా బయటికి వెళ్ళిపోయారు అక్క కూడా. అమ్మమ్మ, మరి నేను అంటూ వెళ్తున్న వారిని చూసి శ్రావ్య రాగలు తీస్తూ ఉంటే, హోసే, నువ్వు ముందు ఆ ఏడు పాపు, వాడి ఎక్కడికి పోయినా మళ్ళీ ఇక్కడికే వస్తాడు. వచ్చేలా చేసే పూచి నాది. ప్రేమ లేదు అన్నాడుగా, ఇక భయపడకు. ఇప్పుడు ఈ గండం గట్టెక్కిని మిగతాది నేను చూసుకుంటా. ముందు కళ్ళు తుడుచుకొని మావయ్య గారికి ఎదురెళ్ళు పో అంటూ భుజం పొడిచేసరికి లేడి పిల్లల ముందుకు దూకిన శ్రావ్య కళ్ళు తుడుచుకుంటూ పరుగు పరుగున వచ్చి కార్కి ఎదురు నిలబడింది. పసుపచ్చ లంగా జాకెట్ కి జతగా కట్టిన కుంకుమ రంగు ఓణి అంచుని తిప్పేస్తూ గుండ్రంగా చుట్టిన మూతితో చేతన్ మీదే కళ్ళు నిలిపిన శ్రావ్యని కొట్టేలా చూశాడు చేతన్. కారు దిగి వచ్చి కొట్టడన్న నమ్మకంతో నవ్వుతూ ధైర్యంగా నిలబడితే ఈసారి కోపంగా వెనుకున్న అక్క బావని చూశాడు. అది ఎదురొస్తే మంచి జరుగుతుందిరా, పద పద అని సెంటిమెంట్ తో చేతన్ని మళ్ళీ కట్టిపడేస్తే, మళ్ళీ నేనొచ్చేసరికి దానికి పెళ్లి చేసి పంపించేయండి అంటూ అందరి మీద అరుస్తూనే నవ్వుతూ నిలబడే శ్రావ్యను దాటుకుని గేటు దాటి రోడ్డు ఎక్కిన చేతన్ మరో గంటం పావులో ఎగరబోతున్న ఫ్లైట్ కోసం పరుగులు పెట్టాడు. రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో సన్నని చాందిని చౌక్ వీధులు, దహిబల్లి, చోలే బతురే, ఆలు టిక్కా చాట్, తీయని పుల్లని చల్లని వాటర్తో గోల్గప్ప, వెన్నతో సర్వ్ చేసిన డిఫరెంట్ వెరైటీ పరాటాలు, కబాబ్స్, రోల్స్, జిలేబీ, రబ్రీ ఒక్కటని లేదు. ఎటు చూసినా స్ట్రీట్ ఫుడ్స్ తో స్ట్రీట్ మీదకి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, ముసలి అందరూ సరదాగా ఇష్టంగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే హిందీ పరిచయం ఉన్న ఐరా నేమ్స్ చదివి తెలుసుకొని కంటికి నచ్చింది టేస్ట్ చేస్తూ 1, 2, 3 అని లేకుండా మాక్సిమం స్ట్రీట్ మొత్తం కవర్ చేసేసి మధ్య మధ్యలో 1, 2 మంచిగా అనిపించిన ఫుడ్ బొజ్జలు నింపి గోల్గప్ప బండి దగ్గర బ్రేక్ వేసింది. కరెక్ట్ గా అప్పుడే చేతన్ నుంచి ఫోన్ మోగడంతో బండి చుట్టూ ఉన్న పిల్లల హడావిడి ఎంజాయ్ చేస్తూ ఫోన్ పట్టించుకోలేదు. 2 ప్లేట్స్ గోల్గప్ప తిని ఆ స్పైసీనెస్ కి ఆ పక్కనే కుండలో చల్లగా ఉన్న స్వీట్ లస్సీ తాగి డబ్బులు ఇవ్వడానికి చూస్తే టేబుల్ కార్నర్ లో పెట్టిన వ్యాలెట్, దాని మీద ఫోన్ రెండూ గాయం. ఫోన్ ఫోన్ అంటూ అరిచినా పోయిన ఫోన్ తిరిగి రాదుగా, వాలెట్ కోసం అడిగితే పట్టుకెళ్ళిన వాడు తెచ్చివ్వడుగా అంటూ వెంటనే అర్థమవడంతో ఏం చేయాలి అంటూ ఏడుపు మొహం వేస్తే డబ్బులు కట్టి కదలమని బండివాడు గొడవ. ఆ అదృష్టం అడ్వైస్ ఇచ్చేలోపు దరిద్రం లిప్ కిస్ ఇచ్చినట్టు ఈ టైంలో రుద్ర నుంచి ఫోన్. అది ఎక్కడ మోగుతుందో కూడా పాపం మన ఐరా పాపకు ఐడియా లేదు. ఈ లోపే డబ్బులు డబ్బులు అంటూ స్టాల్ వాడి గొడవకి ఎక్కడి నుంచి తేవాలో తెలియని చికాకులో ఫింగర్ కున్న రింగ్ తీసి అతనికి ఇవ్వబోతూ ఉంటే కరెక్ట్ గా అప్పుడే వెనక నుంచి మరొక చెయ్యి డబ్బులు ముందుకు పెట్టింది. తిరిగి చూసిన ఐరాకి అక్కడ మిడిలేసి ఆడమనిషి కనిపించింది. పద్ధతిగా సల్వార్ కమీజ్ లో ఉన్న ఆమె ఐరాని చూసి నవ్వుతూ, పర్లేదమ్మా, ఆదమరుచుంటే దొంగలు దోచుకుపోతారు, మళ్ళీ కలిసినప్పుడు ఇద్దుగాన్లే అని హిందీలో సింపతి కుమ్మరిస్తూ ఉంటే మరో దారి లేక థ్యాంక్స్ చెప్పి రింగ్ మళ్ళీ ఫింగర్ కి తొడిగి చేంజ్ రిటర్న్ తీసుకున్నావిడితో అడుగులు కలిపింది ఐరా. పానీపూరి తిన్న కూతురుతో పాటు జిలేబీ తీసుకుంటున్న భర్త దగ్గరికి వచ్చి జరిగింది చెప్తే ఇద్దరు అయ్యో అంటూ సింపతి సునామీలో ముంచేశారు. ఐరా తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేస్తాను అని చెప్పడంతో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు కావాలిగా, ఉంచుకో అంటూ మరో 500 చేతిలో పెట్టారు. అడగకుండా ఎంత పెద్ద సాయం చేశారని గొప్పగా మెచ్చుకొని మరో 4 అడుగులు వేసిందో లేదో ఇరుకు సందులో నుంచి దూసుకొచ్చిన మారుతి వ్యాన్లోకి ఐరాను తోసేసి అప్పటి వరకు వాళ్లతో నడుస్తున్న పాపను వదిలేసి ముందొకళ్ళు వెనకొకళ్ళు ఎక్కడమే వ్యాన్ మళ్ళీ సందుల్లోకి దూసుకుపోయింది. ఏం జరిగిందో తెలుసుకుని రియాక్ట్ అయ్యే లోపే ఆడ మనిషి నవ్వుతూ ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటే మరో 2 కుర్రాళ్ళు ఐరాని కదలకుండా బలవంతంగా పట్టుకున్నారు.
వలలో చిక్కిన పక్షిలాగా గింజుకుంటోంది ఐరా వాళ్ళ చేతుల నుంచి విడిపించుకోవడానికి. పోరి చేతికి చిక్కింది, మాలిచ్చి పట్టుకుపో అంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆడమనిషికి ఐరా అరుపులకి చెవులు చిల్లులు పడుతూ ఉంటే, ముందు దాన్ని నోరు నొక్కండ్రా అని కుర్రాళ్ళను తిట్టడం. ఆ అమ్మాయి గారు ఒంటి మీద గీత పడిందో ప్రాణాలు పోతాయి అని అవతల నుంచి బెదిరించడం అరక్షణం గ్యాప్తో జరిగిపోయింది. అప్పటికే జన రద్దీగా ఉన్న వీధులను దాటేసి సన్నని వీధుల మధ్యలో నుంచి మలుపులు తిరుగుతోంది వ్యాన్. చేతులు గీతలు పడకుండా ఎక్కువసేపు మా దగ్గర అట్టే ఉంచలేం, త్వరగా రండి అని అజమాయిషి చూపించిన ఆడమనిషి ఐరాను ఒకసారి చూసి, ఇది దందా సరుకు కాదు, చేతులు పడకుండా కట్టేయండి అంటూ కుర్రాళ్ళకి చెప్పి ముందు సీట్లో ఉన్న వారిని, దీని ఫోన్ ఎక్కడ్రా అంటూ అడిగితే వెంటనే ఫోన్తో పాటు ఐరా వ్యాలెట్ రెండు ఆవిడ చేతికొచ్చి పెడితే వెంటనే ఐరాకి అర్థమైపోయింది తనను ప్లాన్ చేసి పట్టేశారని. కాళ్ళు చేతులు కట్టేస్తున్న ఐరా పక్కనే వాటిని కూడా పడేసి, కాసేపట్లో నీ వాళ్ళొచ్చి తీసుకుపోతారు, అప్పటి వరకు మా చేతులకు పని చెప్పకుండా బుద్ధిగా ఉండు అంటూ హెచ్చరించింది ఆ మిడిల్ ఏజ్ ఆంటీ. దేనికోసం, ఏం చేస్తారు, ఎలా తప్పించుకోవాలి అని అప్పటి వరకు టెన్షన్లో పరిగెడుతున్న ఐరా బ్రెయిన్ నీ వాళ్ళు అన్న మాట వినడమే ఒక్కసారిగా ఆగిపోయింది. కాన్వర్సేషన్ మొత్తం హిందీలోనే పోతున్నా బట్ ఐరాకి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు తనని బాధ పెట్టరు, ఇంకెవరకు అప్పగిస్తారు, వాళ్లే తన వాళ్ళు అని. కానీ వాళ్ళు తన తల్లికి కాని వాళ్ళు. వాళ్ళ గురించే వసుధ గారు ఐరా ఇండియా వచ్చే ముందు చాలా భయపడితే ఆ భయానికే ఇప్పుడు తను చిక్కిపోయింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ ప్లేస్ లో వస్తున్న కోపానికి ఐరా కళ్ళు ఎర్రబడితే అదే కళ్ళతో, వాళ్ళు మీకెంత ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తా అన్నదానికి నేను డబుల్ పేమెంట్ ఇస్తాను, వదిలేయండి నన్ను అంటూ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళని డబ్బుతోనే కొనాలని ట్రై చేస్తోంది ఐరా. ఐరా తెలివికి స్పీడ్కి ధైర్యానికి ఆడమనిషి వ్యాన్ దిగే వరకు నవ్వుతూనే ఉంటే, నీకు కావాల్సింది డబ్బేగా, అది ఎవరిస్తున్నారనే దానికంటే ఎంత ఇస్తున్నారనేదే ముఖ్యం, నీకు ఎంత కావాలో నేనిస్తాను అంటూ బలవంతంగా తనని వ్యాన్లో నుంచి బయటకు లాగుతూ ఉంటే ఇంకా కోపంగా చెప్పింది ఐరా. మాకు కావాల్సింది డబ్బే, దానికోసమే దందా చేస్తాం, కానీ ఒక్కసారి డీల్ ఒప్పుకున్నాక అది పూర్తయ్యే వరకు ఎంత డబ్బిచ్చినా మారదు, నీ వాళ్ళకి నిన్నివ్వడమే మా డీల్, వాళ్ళతో వెళ్ళు, అక్కడికి వెళ్ళాక అప్పుడు ఫోన్ చేసి చెప్పు ఎంత ఇస్తావు, నచ్చితే మళ్ళీ డీల్ తీసుకుంటా అని అక్కడే ఉన్న ఒక సోఫాలోకి ఐరాను తోసేసి పక్కకు వెళ్ళిపోయింది ఆ ఆడమనిషి. సందులు గొంతులు తిప్పి తీసుకొచ్చిన ఆ ప్లేస్ చాలా మురికిగా, చాలా లోపలికి, ఇంకా చాలా చెత్తగా ఉంది. అక్కడి నుంచి తప్పించుకుని బయటపడినా ఎటు వెళ్లాలో కొంచెం కూడా క్లారిటీ లేదు ఐరాకి. ఏదో ఒకవైపు ముందైతే తప్పించుకుందామని ట్రై చేసినా ఆ ఇరుకు సందులో తిరిగి వాళ్ళ చేతికి చిక్కడానికి ఎంతో టైం పట్టదని అర్థం అవడంతో అనవసరంగా ఆవేశపడకుండా బుద్ధిగా కూర్చుంది ఐరా. సరిగ్గా 12 నిమిషాలకు ఒక బైక్ ఆ ఎరుకు సందుల ఎంట్రన్స్ కి కాస్త దూరంగా వచ్చి ఆగింది. ఐరా ఉన్న ప్లేస్ కి ఎవరు రావాలన్నా ఆ ఎంట్రన్స్ నుంచే లోపలికి రావాలి. బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి స్టాండ్ వేసిన వ్యక్తి ఆ బైక్ మీదే కూర్చున్నాడు. చూడటానికి బ్లాక్ అండ్ బ్లాక్ లో రేసర్ లో ఉన్న ఆ 6 అడుగుల 2 అంగుళాల ఈ అవతారం నెత్తి మీద హెల్మెట్ కూడా తీయలేదు. అంత సీక్రెట్ ఎందుకో మరి. బాలచంద్రన్ మొబైల్ కి ఇన్బాక్స్ లో మెసేజ్ వచ్చి పడడమే ఓపెన్ చేసి చూసిన వాడి మొహం ఇంద్రధనుసులా వెలిగిపోతే, వేచి చూసిన ఉదయం ఈ రోజే పిలిచినట్టు ఒక్కడుగులో బెడ్ మీద నుంచి దూకి కిందకి పరుగులు పెట్టిన బాలచంద్రన్ ఎడమ గుమ్మం వైపు పంచాయతీ చేస్తున్న పెదమామ దగ్గరికి పరుగున వచ్చి, నాన్నెక్కడా అంటూ ఎగశ్వాసతో అడుగుతూ ఉంటే, గుమ్మం బయట ఒక కుర్ర కుంకని చిత్తగొడుతున్న మనిషిని బావా అంటూ పిలిచి అల్లుడికి దారిచ్చాడు. ఒక్కంగలో బయటకు దూకి తండ్రి ముందుకు వచ్చి తెర్లుతున్న పిచ్చి ఆనందంతో, ఐరా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది అంటూ చెప్పడమే బాలచంద్రుని నోటి నుంచి ఈ కబురు విన్న చిన్నత్త పరుగున లోపలికి వెళ్లి భయం, కంగారు, బాధ కలిసిన ఆరాటంతో ఆడాళ్ళ గుంపుకి ఆ విషయం వివరించింది. ఒక్కసారిగా అందర్నీ సుడిగాలు చుట్టినట్టు నిశ్శబ్దం చుట్టేస్తే స్తబ్దుగా అయిపోయారు. బయట మాత్రం పండగ వెలుగులు నిండిన ముఖాలతో ఇంటిని చూస్తూ, పంతులు గారిని పిలిపించండి, ఇంటికి పూలదండలు దించండి అంటూ పనులు పురమాయిస్తున్నాడు ఆ ఇంటి కొడుకు. ఆడవాళ్ళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఇప్పుడు అన్నయ్యకి వదినికి పెళ్లి చేసేస్తారా అని ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న అయోమయంలో అడిగింది బాలచంద్రన్ చెల్లి మైత్రి.
ఆ మాటకు అందరి కళ్ళలో గంగమ్మ ఉప్పొంగింది. కానీ ఇంటి వరకు ఐరా వస్తే ఆ తర్వాత జరిగేది అదే. కానీ ఇది అని చెప్పలేని నిస్సహాయత ఉన్న అందరూ "ష్" అంటూ నోటి మీద వేలు పెట్టి, మీ నాన్నగారి చెవున పడితే కోప్పడతారు. వెనక్కి పోయి ఆ పిండి జల్లెడ పట్టు అంటూ ముందుగా మైత్రిని మిగతా పిల్లల్ని బయటకు పంపి, నిలబడి చూసే సమయం కాదు. మగాళ్ళు భోజనాలకి వచ్చేస్తారు. త్వరగా కానియండి అంటూ ఆడపడుచు నుంచి ఆడపడుచు బిడ్డల్ని ఆదేశించి తన పనిలో పడింది ఆ ఇంటి కోడలు. ఆవిడ చెప్పాక ఇక మాట్లాడటానికి ఏం లేదు అన్నట్టు అందరిలో ఒక భారమైన నిట్టూర్పు. వంటగది దాటి బయటకు పొక్కితే మగాళ్ళతో వేగలేమని ఏమీ లేనట్టే ఎప్పటిలా ఎవరి పనిలో వాళ్ళు నిశ్శబ్దంగా కదులుతున్నారు. ఫామ్ హౌస్ లో నేహ వేది ఏదో కాల్లో ఉంటే కుక్కి ఏం చేయాలో చెప్పి రూమ్ కి వచ్చి సెక్యూరిటీ ఇచ్చిన లగేజ్ బ్యాగ్స్ ఓపెన్ చేసింది. అత్తగారిచ్చి పంపిన తనవి ఇంకా వేద్వి బట్టలు కనిపించాయి. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తీసుకున్న డిజైనర్ శారీస్, డ్రెస్సెస్, ఇంకా వేద్ ఫార్మల్స్, డైలీ వేర్, కొత్తవి విప్పనివి మొత్తం ప్యాక్ చేసి పంపించారు రంజని. వాటితో పాటు నేహ సింపుల్ అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ, యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్ ఎంతో పీస్ఫుల్ గా ఉండడంతో వేద్ కోసం స్పెషల్ వేర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న నేహకి ఇదంతా చాలా బాగా నచ్చేయడంతో వెంటనే అత్తగారికి ఫోన్ చేసి థ్యాంక్స్ అంటూ చెప్పింది. ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పు, రేపు మార్నింగ్ పంపిస్తాను అంటూ రంజని గారు అడిగితే, ఇప్పటికైతే ఏమి వద్దత్తయ్యా, ఏదైనా కావాలంటే వేద్తో కలిసి రేపు షాపింగ్కి వెళ్తాను అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి వేద్ కోసం స్పెషల్గా రెడీ అవ్వడానికి కావాల్సిన డ్రెస్ తీసి పెట్టుకుని బాత్కి వెళ్ళింది నేహ. ఏమంటుంది నీ కోడలు అంటూ రంజని గారి మొహంలో ఉత్సాహం గమనిస్తూ అడిగారు వినోద్. కోడలు పరాయిదైనా అర్థం చేసుకోగలిగేది. వీడు కూడా చిన్నతనం వదిలేసి అర్థం చేసుకుంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు అంటూ చెప్పారు రంజని రుద్రకి ఫోన్ ట్రై చేస్తూ. ముందు వాడిని చిన్నపిల్లాడు అని కూడా నువ్వు మానే రంజని. వాడికి పెళ్ళైంది, భార్య ఉంది, నాతో పాటు బిజినెస్ చూసుకుంటున్నాడు. నువ్వు చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తూ వాడిని నేహని బాధ పెట్టకు అని చిన్న కొడుకుని సమర్థిస్తూ రుద్ర గురించి అడిగారు. బయటకు వెళ్ళాడండి అంటూ చెప్పిన రంజని, వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళండి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడను, చూడలేను కూడా. మీకలా ఏమైనా అనిపిస్తుందా అంటూ భర్త చికాకుకి నొచ్చుకుంటూ అడిగితే, వేద్ కనిపిస్తుంది. రుద్ర ప్రతి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాడు. అందులో ఎప్పుడు రుద్రది పై చెయ్యి. ఇంకా నువ్వు రుద్రని ఎక్కువగా ప్రేమగా చూస్తున్నావు. ఇదంతా వేద్కి తనని తక్కువ చేసిన ఫీలింగ్ కలిగిస్తోంది. ఈ మధ్య ఇద్దరికి మాటలు కూడా బాగా తగ్గాయి. ఇక మొన్న నేహ సిచ్యువేషన్, ఇవన్నీ ఎప్పటికి సెటిల్ అవుతాయో తెలియటం లేదు అని వాపోతూ, నువ్వు కొంచెం వేద్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడు రంజని అంటూ అడ్వైస్ చేసి ఫ్రెష్ అయి వస్తానంటూ వెళ్ళారు వినోద్. మార్పు నాలో కాదండి, మీలో వచ్చింది. రుద్ర బయటకు వెళ్ళాడు అంటే ఎందుకు ఎక్కడికి అని ఒక్క మాట అడగలేదు. వాడిని కేవలం సంపాదించే వస్తువుగా మాత్రమే చూస్తున్నారు. పెద్దవాడన్నిట్లో సమర్థవంతంగా ఉన్నాడని చిన్నవాడిని అన్నిటికీ దూరం పెట్టారు. మీ ప్రేమలో లోపం లేకపోవచ్చు, కానీ మీరెంచుకున్న మార్గం వారిలో హెచ్చుతగ్గులు తెచ్చింది. నేను ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమగా మాట్లాడినా చిన్నోడికి ఆ లోపం కనిపిస్తూనే ఉంటుంది అంటూ నిట్టూర్చి మళ్ళీ రుద్రకి ఫోన్ చేస్తే ఈసారి కాల్ అటెండ్ అయిన రుద్ర, ఆయరా సిటీ చూస్తానంటే బయటకు వచ్చాను. ఒక గంటలో ఇంట్లో ఉంటానమ్మా, టెన్షన్ ఏమీ లేదు. మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి అని చెప్పడంతో సరే అని జాగ్రత్తగా వచ్చేయండి అంటూ చెప్పారు రంజని. రుద్ర మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనసులో కొడుకుని గురించిన టెన్షన్ అలానే ఉన్నా ప్రస్తుతానికైతే మాట్లాడిన సాటిస్ఫాక్షన్ ఆ తల్లి ముఖంలో కనిపిస్తోంది. గంట నుంచి కూర్చుని కూర్చొని ఇక కూర్చోలేక రెస్ట్ రూమ్ అంటూ లేచింది ఐరా. మరి ఐరా బేబీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఐరా ఉన్న సిచ్యువేషన్ ని రుద్ర తెలుసుకుంటాడా? రుద్ర ఐరాని సేవ్ చేస్తాడా? ఆ పరిస్థితి ఎటు దారి తీయనుంది? తన వల్ల ప్రాబ్లం అనుకునే ఐరాని వెనక్కి పంపమని చెప్పిన రుద్ర ఇప్పుడు ఐరాకి ఉన్న ఈ ప్రాబ్లం కూడా తెలుసుకుంటే తన నిర్ణయం ఎలా ఉండబోతోంది? రుద్ర డెసిషన్ ఐరా యాక్సెప్ట్ చేస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.